హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. వెల్కమ్ బ్యాక్ టు ద బ్లాగ్. కైసేరు ఎలా ఉన్నారు? హోప్ ఎవరీవన్ ఇస్ డూయింగ్ గ్రేట్. సో ఫైనల్గా అయితే ఆ బిగ్ పర్చేస్ అని కాదు కానీ ఒక డీసెంట్ పర్చేస్ అని చెప్పుకోవచ్చు. ఫైనల్గా మనం అయితే మైకౌట్ ఆర్డర్ పెట్టాము, అదైతే వచ్చేసింది. సో ఫస్ట్ అయితే దీని అన్బాక్సింగ్ చూద్దాం. అన్బాక్సింగ్ చూసిన తర్వాతకి దీని పర్ఫార్మెన్స్ ఎట్లుంది, సో దీంట్లో ఏమేమి ఫీచర్స్ ఉన్నాయి, ఏమేమి ఉన్నాయి అన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాం. ఫస్ట్ అయితే అన్బాక్సింగ్ చూద్దాం. ఫస్ట్ సీల్ అయితే ఓపెన్ చేసే ఉంది కదా, తర్వాత మనకు ఓపెన్ బాక్స్ తెలియదు. నేను ఫ్లిప్కార్ట్లో అయితే ఆర్డర్ చేస్తాను. సో ఇక్కడైతే ఒక యూజర్ కానీ దీని అయితే పక్కా పెట్టేద్దాం. సరే, సో తర్వాతకి ఇది యాక్సెసరీస్ బాక్స్. దీంట్లో ఏమేమి ఇచ్చిండు, కేబుల్ ఒకటి, టైప్ సి టు యూఎస్బిసికి, నెక్స్ట్ ఇది ఒకటి యూఎస్బి టు లైట్నింగ్ కేబుల్ ఒకటి ఇచ్చిండు. అండ్ నెక్స్ట్ ఇది క్లిప్, ఇదేమో మ్యాగ్నెట్ క్లిప్, మనం షర్ట్కి కాలర్కి చూపిస్తాను నేను తర్వాతకి. ఇదేమో మ్యాగ్నెట్ క్లిప్ మనం దేనికన్నా హోల్డ్ చేయడానికి. సేమ్ ఇది కూడా అదే, రెండు ట్రాన్స్మిటర్లకి రెండు. ఇది షో ఆఫ్ ది లెజెండ్ ఆఫ్ ది షో. సో ఇట్లా ఇక్కడేమో ఛార్జింగ్ ఇండికేట్ చూపిస్తుంది. ఓపెన్ చేస్తే క్లోజ్ చేస్తే చూడండి, ఛార్జింగ్ ఇండికేట్ చూపిస్తుంది చూడండి. సో ఇవి రెండు మైక్స్, ఇది రిసీవర్, ఇది ఛార్జింగ్ కేస్. Till my shadow turns to sun rays, and on we'll go. యాక్చువల్గా ఇది ఒక్కొక్క మైక్ వచ్చేసి 6 hours బ్యాటరీ ప్యాకప్ ఇస్తుంది. అంటే మీరు మ్యూచువల్గా కాకుండా సింగిల్ మైక్ వాడుకున్నా మీకు 6 hours 12 hours వస్తుంది. మనకి మళ్ళీ కేస్లో వచ్చేసి దగ్గర మీకంటే ఒక 3 days 4 days అయితే ఈజీగా ఛార్జింగ్ అవుతుంది దీంట్లో. ఇంకోటి దీంట్లో మేజర్గా మనకి ప్లస్ పాయింట్ ఏంటిది అంటే, మనం రిసీవర్కి వచ్చే వాల్యూమ్ని కూడా మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు ఈ 3 points తోటి. ఇదేమో ఏమంటారు, మైక్ 1, ఇది మైక్ 2. ఇది మనం మొబైల్ కనెక్ట్ చేసిన తర్వాతకి ఇక్కడ లైట్స్ బ్లింక్ అవుతాయి. మనం ఒక మైక్ తీస్తేనేమో ఒక లైట్ బ్లింక్ అవుతుంది, అది 2 ఆన్ చేస్తే మాత్రం రెండింటికి 2 లైట్స్ బ్లింక్ అయిపోతాయి. ఇది మనము రిసీవింగ్ సౌండ్స్ని బట్టి మనం ఇది అడ్జస్ట్ చేసుకోవాలి. 1 2 3 అని చెప్పేసి 3 levels ఉంటాయి. సో ఇప్పుడు నేనైతే మైక్ దీనికి కనెక్ట్ చేస్తాను. మీరు యాక్చువల్ డిఫరెన్స్ చూడండి ఎట్లుంటుంది. ఇప్పుడు మీరు చూడొచ్చు, నేను ప్రజెంట్ అయితే మైక్ కనెక్ట్ చేసుకుని ఉన్నా, కనిపిస్తుంది కదా ఇక్కడ. సో ఇది వీళ్ళు 2 మౌంట్స్ అయితే ఇస్తారు, 2 type మౌంట్స్. ఒకటేమో మన క్లిప్ టైపు, మనం ఇట్లా క్లిప్పింగ్ చేసుకోవడానికి. సో ఇంకోటి ఏమిటంటే లోపల మైక్ మ్యాగ్నెట్ ఉంటుంది, ఆ మ్యాగ్నెట్ దీనికి స్టిక్ అయిపోతుంది. సో మనకి క్లియర్గా అనిపిస్తుంది. సో మీరు యాక్చువల్గా ఇప్పటికీ నాకు తెలిసి వాయిస్లో మీరు డిఫరెన్స్ చూసుంటారు. చాలా అంటే చాలా క్లియర్గా ఉంటుంది. నేను ఇంతకుముందు కూడా ఒకసారి టెస్ట్ చేశాను. ఇంతకు మా ఫ్రెండ్ దగ్గర కూడా ఉండే సేమ్ మోడల్, అది చూసే నేను ఆర్డర్ చేశా. అందులో వాడికి అంటే అతనికి కంప్లైంట్స్ ఏం లేవు, నీట్గా మంచిగా ఉన్న బడ్జెట్లో బెస్ట్ మైక్ అని చెప్పేసి నేను అనుకుంటున్నా. డిజిటెక్ ఇది అరౌండ్ నాకు 3500 3600 చేంజ్ ఏమో పడ్డది. సో ఆ ప్రైస్కి అయితే ఇచ్చే క్వాలిటీకి ది బెస్ట్ అనే చెప్పుకుంటాను నేనైతే. దీనికంటే ఇంకా ఉన్నాయి, హాలీల్యాండ్ అని చెప్పేసి వేరే కంపెనీస్ ఉన్నాయి, కాకపోతే అవి చాలా ఎక్స్పెన్సివ్ ఉంటాయి. 10,000 11,000 ఉంటాయి. ఇప్పుడు ఒకసారి నేను సేమ్ డిస్టెన్స్ దగ్గర నా దగ్గర నుంచి ఇప్పుడు మొబైల్ ఒక 10 feet అట్లా దూరం ఉంటుంది. ఇప్పుడు కూడా ఒకసారి చెక్ చేయండి, మీకు వాయిస్ ఎంత క్లియర్గా వస్తుంది, ఎంత అంటే. మళ్ళీ అందులో రిసీవర్ కూడా నేను 2 poles పెట్టాను, ఎక్కువ కూడా పెట్టలేదు. సో మీరు ఒకసారి ఇప్పుడు నేను మైక్ డిస్కంటిన్యూ చేస్తా లైవ్లోనే, మీరు ఒకసారి చూడండి. కనెక్టర్ కాలరే. సో ఇప్పుడు చూడండి, ఇప్పుడు వితౌట్ మైక్ అయితే ఇక్కడ ఆన్లో ఉంది కానీ అక్కడ రిసీవర్ తీసేసాను. సో మీకు ఈజీగా అర్థమవుతున్నట్టుంది క్వాలిటీ ఏంటి అనేది. ఒకసారి అటాచ్ చేయడానికి కనెక్ట్ అయిందా? సో ఇప్పుడు మళ్ళీ మైక్ కనెక్ట్ అయింది. ఇప్పుడు చూడండి ఎంత క్వాలిటీ, ఎంత చేంజ్ అంటే నాయిస్ కూడా వినపడదు మీకు. దగ్గర నేను 10 meters డిస్టెన్స్, మీకు ఆల్రెడీ ఫుటేజ్లో అర్థమవుతూనే ఉండొచ్చు. సో ఇప్పుడు ఒకవేళ
ఏమంటారు 2 మైక్స్ యూజ్ చేస్తే ఎట్లా వస్తది, స్టీరియో ఎఫెక్ట్ వస్తది. అది కూడా చూపిస్తా. సో ఇంకో మైక్ ఉంది కదా, సో దీన్ని ఇట్లా తీసుకొని ఇది ఉంది కదా, దీనికి ఇక్కడ మ్యాగ్నెట్ ఉంటుంది, దీనికి ఇక్కడ మ్యాగ్నెట్ ఉంటుంది. రెండింటికి ఇట్లా పెడితే స్టిక్ అయిపోతుంది. సో దీన్ని మనం ఏం చేయాలి అంటే లైక్ కాలర్కి కానీ ఇట్లా లైక్ ఇట్లా కాలర్కి ఇట్లా కనిపిస్తుంది కదా అట్లా, లేకపోతే మనం హెల్మెట్ మోటో బ్లాగింగ్ చేసేటప్పుడు హెల్మెట్ లోపల మనం ఎక్కడైనా క్లిప్పింగ్ చేసుకోవడానికి కానీ అట్లా, లేదు మనకి కొంచెం నీట్గా కనపడాలి అంటే ఈ మ్యాగ్నెట్ టైప్, ఇదైతే కొంచెం నీట్గా కనిపిస్తుంది. లేదు క్లిప్పింగ్ చేసుకోవాలి అంటే ఈ టైప్. 2 క్లిప్స్ అవైలబుల్ ఉన్నాయి దాంట్లో. కాకపోతే నాకు మ్యాగ్నెట్ మరి ఒకటే వచ్చింది, మిస్ అయిందా లేకపోతే ఒకటే మ్యాగ్నెట్ వస్తుందా అన్నది మనకు తెలియదు. కాకపోతే నాకైతే ఒకటే మ్యాగ్నెట్ వచ్చింది, ఒకదానికి 2 క్లిప్స్ వచ్చాయి. సో ఇది అనుకుంటున్నాను. అన్బాక్సింగ్ అయితే రాదు మనకి అన్బాక్సింగ్ చేయడము, ఏదో ఫస్ట్ టైం ఛానల్లో. దీంట్లో మనకి మేజర్గా మనకి ప్లస్ పాయింట్ ఏంటిది అంటే నాయిస్ క్యాన్సిలేషన్ ఒకటి ఉంది, ఎక్స్ట్రా బ్యాటరీ ప్యాక్, ప్లస్ క్యారబుల్ కేస్. అంటే మన హెడ్సెట్ ఇప్పుడు మనం రెగ్యులర్గా వాడే హెడ్ ఫోన్స్ కేస్ ఎట్లుంటుందో సేమ్ అట్లనే ఉంటుంది. ఈజీ టు క్యారీ, ఎక్కడికన్నా క్యారీ చేసేయచ్చు ఈజీగా. అదొకటి, బరువు ఉండదు. ప్లస్ మళ్ళీ 2.4 GHz రేంజ్ ఉంటుంది దీనికి. ఇంకా ఇందులో వీళ్ళు మెన్షన్ చేసింది మాత్రం వైర్లెస్ ట్రాన్స్మిటర్ టు 40 meters వరకు దీనికి వైర్లెస్ ట్రాన్స్మిటర్ ఫీచర్స్ ఉన్నాయి. ఇంకంతే బేసిక్ మొత్తం. మనకి ఇందులో ఇంకోటి చూపించడానికి అంటే చూపిస్తా చూడండి, ఇది ఈ బటన్ ఉంది కదా, ఈ బటన్ ఇదే దీంట్లో నాయిస్ క్యాన్సిలేషన్కి కానీ ట్రాన్స్పరెంట్ మోడ్కి కానీ ఇదే చేంజ్ అవుతుంది. పవర్ ఆఫ్ అని కూడా ఇదే బటన్. సో రెండింటికి సేమ్ ఉంటుంది. లాంగ్ ప్రెస్ చేస్తేనేమో పవర్ ఆఫ్ అవుతుంది, ఒకసారి ప్రెస్ చేస్తేనేమో నాయిస్ క్యాన్సిలేషన్ ఆఫ్ అవుతుంది, మళ్ళీ ప్రెస్ చేస్తే నాయిస్ క్యాన్సిలేషన్ ఆన్ అవుతుంది. సో ఇంకా మీకు నార్మల్గా కేసులో పెట్టేస్తే ఆటోమేటిక్గా ఆఫ్ అయిపోయి ఛార్జింగ్ అయిపోతుంది. చూపిస్తా చూడండి, ఇట్లా పెట్టేస్తే అయితే ఛార్జింగ్ ఎక్కుతుంది, సింబల్ ఇక్కడ చూపిస్తుంది మనకి. ఇవ్వండి రైట్ సైడ్ది మనం పెట్టాం కాబట్టి రైట్ సైడ్ ఇండికేషన్ చూపిస్తుంది. అదే ఇటు సైడ్ కూడా పెడితే ఇటు సైడ్ కూడా చూపిస్తుంది. మనం ప్రెజెంట్ ఒక మైక్ వాడుతున్నాం కాబట్టి అట్లా. సో అన్బాక్సింగ్ అయితే మీకు నచ్చింది అని అనుకుంటున్నాను. ఇలానే మీరు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేస్తే అన్బాక్సింగ్లని కాదు, ట్రావెలింగ్ వీడియోస్ అయితే ఇంకా తేడానికి ట్రై చేస్తాను నేను. సో సైనింగ్ ఆఫ్, దట్స్ ఇట్ ఫర్ టుడేస్ వీడియోస్ గైస్.